మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయము కొద్ది మాటలు మనము ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అనేక జన్మలైన తర్వాత 18:21 మొదటి రాజు గ్రంథము 18:21 ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఏలియా అనే ఆయన ప్రవక్త. ఏలియా అనే ఆయన దేవుని యొక్క మాటలు మనుషులకు ప్రకటించేవాడే ఉన్నాడు. దేవుడు ఏది ఆశపడతాడో, లేదా దేవుడు ఏది చెప్పమంటాడో, లేదా దేవుడు ఏది మనుషుల దగ్గర నుంచి కోరుకుంటాడో ఆ మాటలు ఏలియా ప్రకటిస్తూ ఉండేవాడు. చాలాసార్లు మనకి ఏదైనా కావాలంటే కావాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్తాం, అవి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అన్నీ మనకి ఇంటి దాకా వచ్చేస్తా ఉన్నాయి. మనకి ఏం కావాలన్నా సరే ఇంట్లో నుంచి తెప్పించుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏది ఉన్నా మనకు కావాల్సిన వాటిని ఇంటి దాకా తెప్పించుకునే పరిస్థితిలో మనం ఉన్నాము. ఒకప్పుడు మనకి ఏది కావాలంటే అక్కడికి, అంటే మనం బియ్యం కావాలంటే బియ్యం కొనుక్కోవడానికి, ఆ ప్రొవిజన్స్ పచారీ సామాను కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉంటా ఉండేది. కొన్నిసార్లు ప్రవక్తల దగ్గరికి మనుషులు వెళ్ళేవాళ్ళు, చాలా ఎక్కువ సార్లు ప్రవక్తల మనుషుల దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి చెప్తా ఉండేవాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధించు. అలా వెళ్ళిన సందర్భం గురించి ఒక సందర్భం ఈరోజు చూడాలని ఆశపడతా ఉన్నాను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక స్థలానికి కొంతమందిని రమ్మన్నాడు. అందరూ వచ్చారు ఆ స్థలానికి. వచ్చినప్పుడు ఏం మాట్లాడతారంటే, చదవమ్మా, ఎన్నాళ్ళ బట్టి మీరు రెండు తలపుల మధ్య తడబడుతున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళకి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి రెండు ఆలోచనలు ఉన్నాయి. రెండోది, తడబడతా ఉన్నారు. తడబడటం అంటే మీకు తెలుసు అనుకుంటా కదా. తడబడటం అంటే కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు తడబడతాం, కొన్నిసార్లు నడిచేటప్పుడు తడబడతాం. తడబడటం అంటే ఏది చేయాలో అది సరిగ్గా చేయకుండా అప్ అండ్ డౌన్గా చేయడం. మాట్లాడతాం అనుకోండి, మాటల్లో తడబాటు ఉంటుంది, నడిచేటప్పుడు తడబాటు ఉంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న వారికి ఆ కారణం ఏంటంటే వాళ్ళకి రెండు ఆలోచనలు ఉన్నాయంట. రెండు ఆలోచనల మధ్య వాళ్ళు అటో ఇటో తెలియకుండా అటో ఇటో తేల్చుకోలేక తడబడతా ఉన్నారు. తర్వాత చదవమ్మా. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే అంటే ఆయన ఎదురుగా, వాళ్ళందరి ఎదురుగా ఒక మాట పెట్టాడు. అరే కొంతసేపు అటు, కొంతసేపు ఇటు, కొంతసేపు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఎందుకని మీరు తడబడుతున్నారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, ఆయన చెప్పినట్టు వినండి, ఆయన అడుగుజాడలో నడవండి. ఒకరు బయలుదేవత. అప్పుడు బయలు అనే మాటకి యజమాని అర్థం, యెహోవా అనే మాట కూడా యజమాని అర్థం. దగ్గర ఉండే అలా యెహోవా అనే మాటకు అత్యున్నతమైన యజమాని. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభు. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అనే మాట కొంచెం బోల్డ్ లెటర్స్ లో కనపడతా ఉంటుంది మనం అక్కడక్కడ. పాత బైబిల్, ఈ మధ్య బైబిల్ అది అలా ఉంటుందో లేదో నేను చూడలేదు. తెలుగు బైబిల్ ప్రభు అనే మాట ముద్దుగా బోల్డ్ అంటే బొద్దుగా ప్రింట్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు థిక్గా కనబడుతుంది. అంటే ఆ పదాన్ని రెండు సార్లు ఒకదాని మీద రాసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ రాసిన ప్రతి ప్రభు అనే చోట పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే మాట కనబడుతుంది. అక్కడ ఆ మాట గురించి మాట్లాడుకుంటారు. యెహోవా అనే మాటకు అత్యున్నతుడైన యజమాని, ప్రభువు అని అర్థం. బయలు అనే మాటకు యజమాని అర్థం. అంటే దేవుడు పేరు తీసుకొచ్చి వాళ్ళు పూజించే దేవతకు పెట్టేశారు. వాళ్ళు పెట్టారు కానీ ఇక్కడ పూజిస్తున్నా కానీ ఇది నిజమైన దేవుడు దేవత తెలియట్లేదు. కొన్ని దేవుడు యెహోవా దేవుడే దేవుడు అనుకుందామంటే దానికి కూడా వాళ్ళ మనసు ఒప్పుకోవట్లా. వారు తడబడతా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినలేని స్థితిలోనికి దిగజారిపోయారు. దేవునికి వారికి మధ్య సంబంధం లేదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఏ విషయం అర్థం కావట్లేదు. అప్పుడు ఏలియా అనే ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఎవరు దేవుడైతే వాళ్ళని అనుసరించండి. ఆ దేవుడని మనం అనుకోవటానికి లేదా మనము దాన్ని స్థిరపరచుకోవడానికి మనం ఏం చేద్దామంటే అని 24వ వచనంలో ఒక మాట చెప్తా ఉంటాడు. మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. పైన బలి గురించి చెప్తాడు. ఆ బలి గురించి వెళ్ళేది తర్వాత చూద్దాం. ఆ బలి చేసిన తర్వాత మీ దేవత పేరును బట్టి
ప్రార్థన చేయండి అంటాడు. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఇక్కడ ఈరోజు మీకు 4 ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో మొదటిది ఏంటంటే మనము దేవుని పేరును బట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ యెహోవా అనే మాట కనపడతా ఉంది. క్రొత్త నిబంధనకు అంటే నిజానికి మనము క్రిస్మస్ మాసంలో లేదా థాంక్స్‌గివింగ్ ప్రేయర్స్ లో ఈ మాటలు చెప్తా ఉంటాను. లూకా గ్రంథంలో ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడని రాజు అడిగినప్పుడు ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన దేవుడు. ఆయన బెత్లెహేములోనే పుడతాడనే మాట చెప్తా ఉంటాడు. మీకా గ్రంథంలో ఒక మాటను తీసుకొచ్చి చెప్తారు అక్కడున్న శాస్త్రులందరూ. అక్కడ ఏముంటుందంటే ఎవరయ్యా పుట్టబోయే ప్రభు, ఈ దేవుడు ఎవరు పుట్టబోతా ఉన్నాడు కన్య గర్భంలో అంటే ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతటిలో ఆయన యెహోవా మాటగా ప్రత్యక్షమైన దేవుడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కన్య మరియ గర్భాన్ని పుడతా ఉన్నాడు. కొంతమంది ఇక్కడ యెహోవా అంటే మరి యేసు ప్రభుతో పేరు ముందుకు చేస్తున్నారు అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది చాలా లోతైన విషయం కాదు, సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన వాడు, మనుషుల మధ్య తన ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడు. మన ప్రవక్తల గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. యెహోవాకు ప్రత్యక్షమై అని ఉన్న ప్రతి చోట ఎవరైతే కనపడ్డారో వారు ఆయన పుట్టబోతా ఉన్నాడు అని చెప్తారు చాలా స్పష్టంగా. అందుకని మనం యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను చెప్పాలని ఆశపడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే మనము దేవుని నామంలో ప్రార్థన చేయాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పండి, మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం చాలా ఎక్కువ సార్లు మనం నోటితో ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం చేయాల్సిన ప్రార్థన హృదయంతో ప్రార్థన చేయాలి. నోటికి హృదయానికి తేడా ఏంటంటే అంటే మనము నోటితో ప్రార్థన చేస్తామా హృదయంతో ప్రార్థన చేస్తామా ఎలా తేడా తెలుస్తుంది? అంటే మనం నోటితో చేసే ప్రార్థన దాదాపు ఎప్పుడు ఒకటే ఉంటది. అంటే ఫస్ట్ పదం నుంచి ఆమెను దాకా దాదాపు పదాలు, వాక్యాలు ఇవన్నీ ఒకటే ఉంటాయి. హృదయంతో చేసే ప్రార్థన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది. హృదయంతో ప్రార్థన చేయటానికి మనం అలవాటు చేసుకోవాలి. మనం నలుగురిలో ప్రార్థన చేస్తూ ఉంటాము, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము, రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రార్థన రావాలి మన నోట్లో నుంచి. ఎందుకంటే ప్రతిరోజు మన పరిస్థితి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు మన అవసరతలు మారుతూ ఉంటాయి, ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సిన విషయాలు మారుతూ ఉంటాయి, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో చెప్పుకోవాల్సిన విషయాలు మారుతూ ఉంటాయి. అంటే మీకు సులువుగా అర్థం కావాలంటే మనం మన ఫ్రెండ్స్తోనో పక్కింటి వాళ్ళతోనో లేదా ఇంట్లో వాళ్ళతోనో మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడతారమ్మా? మాట్లాడేటప్పుడు మనము రోజు ఒకటే మాట్లాడాం కదా. పొద్దున్నలాగానే బాగున్నావా అంటాము, లేకపోతే గుడ్ మార్నింగ్ అనుకుంటాము, లేదా రెండోసారి కనబడినప్పుడు ఏం తిన్నావు అంటాము. ఇలాంటి క్యాజువల్ ఉంటే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కానీ ఎప్పుడు అందరితో ఒకే పాఠంలాగా మాట్లాడతామా? ఒకే పాఠంలాగా మాట్లాడదు కదా. నేనైతే మాట్లాడను, మీరు మాట్లాడతారో నాకు తెలియదు. ఎవరు కనబడినా సరే ఒక 4 ప్రశ్నలే ఉంటాయా? ఎప్పుడు కనబడినా అదే 4 ప్రశ్నలు వేస్తావా? ఎప్పటికప్పుడు మనం మాట్లాడే విషయాలు మారుతూ ఉంటే, కానీ ప్రార్థన మారట్లేదంటే ఆ ప్రార్థన మన నోట్లో నుంచి వచ్చింది, కథ నుంచే వస్తుంది. మన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన మనకి దినదినము ఆయనతో చెప్పుకునే విషయాలు మారుతూ ఉంటాయి, దినదినము మనం ఆయనతో అడిగే విషయాలు మారుతూ ఉంటాయి, దినదినము ఆయనతో పంచుకునే విషయాలు మారుతూ ఉంటాయి. అలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. మన ప్రార్థన అనేది దేవునికి మనకి కల్పించే ఒక వైర్ లాంటిది. ఈ ఫ్యాన్కి ప్లగ్ ఉంది, అది దాంట్లో పెడితే స్విచ్ చేస్తే మాత్రమే ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఉంది, అక్కడ కరెంట్ ఉంది, ప్లగ్ పెట్టలేదు అనుకోండి, ఫ్యాన్ తిరుగుతుందా? ఎందుకంటే ఆ వైర్ అనేది దానికి కనెక్ట్ అయ్యలేదు. ప్రార్థన అనేది దేవునితో మనకి సంబంధం ఏర్పరిచే ఒక ముఖ్యమైన విషయం. ప్రార్థన తర్వాత వాక్యం. ఈయన అంటా ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను అని ఆయన అంటా ఉన్నాడు. మీ ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడం చేత ప్రత్యుత్తరం ఇచ్చునో. ఈ మాట నేను చదివిస్తా ఉన్నాను.
ప్రత్యుత్తరం ఇవ్వటం అంటే, ప్రత్యుత్తరం అనేది రెండు పదాల కలయిక. ఉత్తరం అంటే జవాబు, ప్రతి అనే మాటకు తిరిగి జవాబు ఇవ్వటం. ప్రత్యుత్తరం అంటే ఆన్సర్ చేయటం, తిరిగి జవాబు ఇవ్వటం. మన దేవుడు తిరిగి జవాబు ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఎప్పుడైతే జవాబు ఉంటుందో దానికి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. మనం అడిగిన వాటికి దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు. మనం అడిగిన దానికి దేవుడు జవాబు ఇచ్చాడు. మనం అడిగిన దానికి దేవుడు నేను ఉన్నాను అనే ధైర్యాన్ని మన జీవితంలో చాలాసార్లు ఇచ్చాడు. నేను రక్షణ పొందే రోజుల్లో చాలా రోజులు ప్రార్థన చేసుకున్నాను. హైదరాబాద్లో ప్రార్థన చేసుకున్నాను, ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను, నూజివీడులో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే దాని నాతో మాట్లాడుకొని అడగలేకపోయాడు దేవుడిని. నిన్నటి వరకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, నిన్నటి వరకు దేవుడి నామాన్ని ఆహ్వానం తీసుకొచ్చి, నిన్నటి వరకు ఒక భయంకరమైన జీవితాన్ని జీవించి ఈ రోజు వచ్చేసి దేవుడిని ఏం మాట్లాడమంటావు అని ఎలా అడగలవు అనుకుంటూ ఆ విషయం ఎక్కువ ప్రార్థన చేయకుండా నాలో విడుదల కోసం ప్రార్థన చేసేవాడిని. విడుదల కావాలి నాకని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన గట్టిగా పట్టిపోయి ప్రార్థన చేస్తాను, దేవా నువ్వు విడుదల ఇవ్వకపోతే ఇక నాకు జీవితం లేదయ్యా, నువ్వు పూర్తిగా నన్ను వదిలేసానుకుంటాను, ఈ రోజు నాకు సమాధానం చెప్పు అనే ప్రార్థన ఒకరోజు చేశాను. ఆ రోజు నా జీవితంలో ఒక పూర్తి విడుదల పొందిన స్థితిని చూడగలిగాను. ఒక మనిషిని దేవుడు విడిపిస్తే తన హృదయం ఎలా ఉంటుందో, తన జీవితం ఎలా ఉంటుందో నేను నా జీవితంలో చూడగలిగాను. ఆ జవాబు ఇచ్చే దేవుడు ఆయన. అడిగిన వాటికి జవాబు ఇచ్చే దేవుడు. నేను నిన్ను విడుదల చెప్పలేదు నాకు. ఆయన ఏం చేశాడంటే విడుదల అడిగాను, విడుదల ఇచ్చాడు. అది నాకు అర్థమయ్యేలాగా చేశాడు. ఆ విడుదల నా జీవితంలో కొనసాగటాన్ని నేను చూడగలిగాను. అదే విడుదల, అలాంటి విడుదల అనేక మంది జీవితాల్లో కొనసాగటం చూడగలిగాను. మన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. గడిచిన సంవత్సరం ఈ క్రిస్మస్ టైంలో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి దగ్గర 2-3 వారాలు మోషే రూపాల జీవితంలో జరిగిన దాన్ని బట్టి చాలా కృంగిపోయాయి. అంటే నా జీవితంలో కృంగిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. మన అనుకున్న వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడారు, మనకు లేదు, రకరకాలు జరిగినాయి. బాధపడాల్సింది జరిగినాయి, చేసిన దానికి ప్రతిఫలం రాని సందర్భాలు ఉన్నాయి, చాలా జరిగినాయి. కొంచెం బాధపడ్డా కానీ కృంగిపోయిన పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి నా జీవితంలో. 2-3 ఉన్నాయి మ్యాక్సిమం. ఆ 2-3లో చాలా పెద్దది మోషే వాళ్ళ జీవితంలో, అది రూపా వాళ్ళ జీవితంలో జరిగింది పోయిన సంవత్సరం. చాలా అంటే నేను అసలు తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఆయన గర్భం వచ్చిందని తెలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అంటే తన ప్రెగ్నెన్సీ అని తెలియదు. ఎందుకంటే తనకి 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి ఎప్పుడెప్పుడో వస్తే లేకపోతే లేదు కాబట్టి తనకి అనుకోలేదు, ప్రెగ్నెన్సీ అనుకోలేదు. దానికి నార్మల్గా లైఫ్ రావడం వరకు ఏ టాబ్లెట్లు వాడుతూ ఉంది. సడన్ గా తనకి కన్ఫర్మ్ అయినప్పుడు వాళ్ళు మీకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా, నేను చూపించుకుందాం అన్నప్పుడు చాలా సంతోషంగా తీసుకెళ్ళేవాళ్ళు. దివ్య నేను మీరు బండేసుకు వచ్చారు, మేము మా ఇంట్లో బండేసుకు వెళ్ళాం, చాలా సంతోషంగా వెళ్ళాం. ఆ డాక్టర్ చాలా గౌరవం ఉండేది, మాకు చాలా ప్రేమ, అంటే చాలా గౌరవం ఉండదు. కానీ ఆ రోజు చాలా సీరియస్ అయిపోయింది. నాకు ఆశ్చర్యం అయితే ఏంటంటే సీరియస్గా మాట్లాడుతుందంటే, తల్లి గర్భంలో పిండం ఉంది, ఒక డ్రాప్ లో ఒక రక్తం బొట్టు ఉందని తెలిసిన 5వ రోజు నుంచి తను షుగర్ టాబ్లెట్ చేసుకోకూడదు అన్నమాట, ఇంజక్షన్ చేసుకోవాలి. అది మాకు తెలియదు. దగ్గర 4 నెలలు అయిపోయింది. తను తీసుకెళ్ళినప్పుడు 13వ వారం 15వ వారం రిపోర్ట్లో వచ్చింది. అంతకు ముందు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తనకి షుగరే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, మామూలుగానే గర్భం వచ్చింది, ఇలా టాబ్లెట్ వేసుకోవాలి, ఏం జరగలేదని తన లోపల ఆ బిడ్డకి హార్ట్ అంతా ఇదైపోయి దాని గురించి అసలు ఆలోచించడానికి భయంకరమైన పరిస్థితిలో ఉంది. దానికన్నా ఇప్పుడు ఇంకా భయంకరమైన విషయంలో ఉంది. ఆ డాక్టర్ మనకు బాగా తెలిసిన ఆవిడ, అబద్ధం చెప్పదు, నిజమే చెప్తుంది, జరిగే విషయాలు ఇలాంటి పాలసీ గురించి ఆవిడ చాలా బాగుంటుంది. షుగర్ వచ్చి ముందు బిడ్డ చనిపోతే కనీసము 1-2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలంట. అంతే కదా, 1-2 సంవత్సరాలు చెప్పింది కదా, సంవత్సరం గ్యాప్ తీసుకోవాలంట. గ్యాప్ తీసుకుని అప్పుడు చాలా జాగ్రత్తగా ఒక డాక్టర్ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీ ఏదో కొత్త ప్రాసెస్ చెప్పింది ఆవిడ. నిజమే, అది చెప్పింది అబద్ధం కాదు. ఈ బిడ్డకి కూడా అలా జరగడానికి 100% అవకాశం ఉంటుందని చెప్పింది ఆవిడ. అప్పుడు మనకి తెలిసిన వేరే డాక్టర్ కూడా కనుక్కున్నాను నేను.
అందరూ అదే మాట చెప్పారు. దేవుడి దయ వలన కొన్ని రోజులకి తన స్కానింగ్ తీసుకెళ్ళారు. కొన్ని నెలలకి లోపల బిడ్డకి అన్ని అవయవాలు బాగున్నాయని చెప్పారు. కళ్ళ దగ్గర నుంచి అన్ని బాగున్నాయని చెప్పారు. కానీ చెప్తే ఒక మాట ఏం చెప్పారంటే ఆ బిడ్డ ఉండాల్సిన ఎత్తులో 30% తక్కువ ఉంటుంది. అంటే ఒక 5 అడుగులు ఉండాలనుకోండి, 5 అడుగులు ఉండాలంటే 4 అడుగుల లోపు బిడ్డ ఉండొచ్చు అని చెప్పారు. అని చెప్పి డాక్టర్ ఉంది మీరు ఏ కొంచెం కొట్టి ఉంటుంది, ఆడపిల్లైతే కొంచెం పెద్ద తేడా తెలిసి, మొక్కలైతే తేడా తెలుస్తుంది, మీరు ఉంచుకోవాలంటే నా దగ్గర రండి అని మాట చెప్పించారు. వీళ్ళు లేదు మేము ఎలాంటి బిడ్డైనా పర్లేదు మేము ఉంచుకుంటాము తెలియదు. ప్రార్థన చేస్తా ఉన్నాం, అందరం ప్రార్థన చేశాము. స్కానింగ్లో కనపడింది, తర్వాత కొంచెం తగ్గింది. చివరికి ఆ బిడ్డ మా చేతిలోకి వచ్చేటప్పుడు అంటే ఏం జరిగిందంటే మేము కింద వెయిట్ చేస్తాము. ఫస్ట్ రోజు ఆపరేషన్ చేస్తున్నారు. మధ్య ఫ్లోర్లో రూప వాళ్ళ అమ్మ ఉన్నారు, తర్వాత వాళ్ళ బంధువులు ఇద్దరు నిలబడి ఉన్నారు. లిఖిత వాళ్ళ అమ్మ అక్క ముగ్గురు ఉన్నారు. ఆ నర్స్ కింద తీసుకొచ్చింది. మేము అంటే చూసాము, చూసి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అని చెప్పింది. ఒక్క నిమిషం ఆయన వెయిట్ వేసి తీసుకొచ్చి మాకు ఇచ్చేసింది. మాకు డాక్టర్ ఏం చెప్పిందంటే అప్పుడు దాకా ఏమో ఇంజక్షన్ చేసుకుంటా ఉంది రూప. ఇంజక్షన్ మీదే ఉంది చాలా రోజుల నుంచి. ఒక 2 రోజులు మన ఇంట్లో ఉంచుకున్నాం. అక్కడ 2 రోజులు ఆగమంటే మళ్ళీ ఇక్కడ వచ్చి వెళ్ళలేదు. మన ఇంట్లో ఉంచుకోమని చెప్పారు. మన ఇంట్లో ఉంచుకోమని చెప్పింది దివ్యక. ఉంది ఏమీ తినలా, అసలు ఏమీ తినేది కాదు. నాకే చాలా ఇష్టమైన తిను. నేను దివ్య మాట అడుగుతా ఉంటాను, లేదు అని తిన్నట్లా ఏమీ తినలేదు. పాలు మాత్రం తాగేది అనిపించి పాలు ఎట్లా అంతా తాగుతూ ఉండేది. అంత బలహీనంగా ఉన్నప్పుడు మంచి బిడ్డ, ఈ బిడ్డను పుట్టగానే షుగర్లో ఇంజక్షన్ చేశారు కాబట్టి కనీసం ఒక 2 రోజులైనా బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. షుగర్ అంతా డౌన్ అయిపోద్ది, చాలా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కానీ ఆ బిడ్డలు మాకు ఇచ్చారు, మేము పట్టుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. ఫోన్ చేసి మోషన్ వచ్చాడు, మేము ఫోటోలు తీసుకున్నాం. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెడతారేమో చూస్తున్నాం. మేము చూసి ఆమెకి అడిగాం, ఏంటంటే ఏం లేదు మీ రూమ్కి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది ఎంత సంతోషం అనిపించిందో. బాక్స్లో పెట్టడం తప్పేం కాదు, ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పేం కాదు. కానీ మా ప్రార్థన జవాబు ఎలా ఉంటుంది తెలుసా? మన ప్రార్థన అదే చేసింది కదా, దేవా ఏ సమస్య అది మేము కూడా ప్రార్థన చేసాము, అయినా పడతారేమో చూస్తున్నాము. కానీ దేవుడు అంటే మీ ప్రార్థనకు జవాబు రాత్రికి ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాము. ఇక్కడ ప్రత్యుత్తరం ఇస్తాను, ఆ ఇచ్చే దేవుడికి ఏ దేవుడైతే జవాబు ఇస్తాడో ఆ దేవుడిని 24 ఒకసారి ఆయనే దేవుడని నిశ్చయించదము రండి. 18 రాజులను 18:24లో ఏ దేవుడు కట్టెలను కగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని. మొదటి విషయం ఏం చెప్పారంటే మనం ప్రార్థన చేయాలి, హృదయంతో ప్రార్థన చేయడం నేర్చుకోండి. మనసులో ఉన్న విషయాల్ని ఒక మనిషి రోజు ఎలా అయితే కొత్త విషయాలు పంచుకుంటాడో అలాగే కొత్త విషయాన్ని దేవుడితో పంచుకోవడానికి సిద్ధపడండి. అది నిజమైన ప్రార్థన, హృదయంతో చేసే ప్రార్థన. రెండో విషయాన్ని, మన దేవుడు జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. ఏ దేవుడు? మన దేవుడు జవాబిచ్చే దేవుడు. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈయన చెప్తుంది ఏంటంటే, ఆ కట్టెలను ఆ పుల్లలను ఎవరు తగలబెడుతున్నారో జవాబిస్తాడు ఆయనే దేవుడు. మేము చాలాసార్లు చాలా మందిని కలవటానికి దేవుడు చూపించినప్పుడు ఇది ఒక్కటి జరిగితే యేసుప్రభు దేవుడు నమ్ముతామని అంటారు చాలా మంది. మీరు కూడా అలా అడిగారా? నువ్వే దేవుడు నా గుండు అనడానికి నా జీవితంలో జరగాలని అడిగారమ్మా? ప్రార్థన చేయమంటారా? అడిగామని కొన్నిసార్లు అడగచ్చు, అడగకపోవడం తప్పు కాదు. కానీ మాట అడిగితే అది తప్పు అవుతుంది. ఇది ఒక్కటి చేసింది దేవుడిని ఒప్పుకుంటానయ్యా, ఇది ఒక్కటి చేసింది దేవుడిని ఒప్పుకుంటానయ్యా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది, ఎవరు దేవుడో అర్థం కాని సందర్భంలో ఆయన ఎవరు మనకు జవాబు ఇస్తారో, ఎవరు మనకు సూచన ఇస్తారో ఆయనే దేవుడిని మనము నిశ్చయిద్దాం. ఈ రోజుకి ఆయన దేవుడు. వాక్యం వారా, మీ జీవితంలో యేసు ప్రభువే దేవుడా, ఇంకెవరన్నా దేవుడు ఉన్నాడా అని అనుమానం ఉన్నా, లేదా ఇంకో సందర్భం జరుగుతుంది మన సంఘంలో ఏం జరుగుతుంది అంటే, ఈ పరిస్థితి మనం తక్కువ ఉండొచ్చు, యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంటారు. రెండవ సందర్భంలో రెండవ ప్రశ్న లేదా రెండవ ఆలోచన ఏముంటుందంటే, రక్షణ పొందడానికి, మారుమూలు పొందడానికి, బాప్తిజం పొందడానికి ఇలాగే పొందాలా, ఇలాగే ఉండాలా?
అమ్మో ఈ భక్తి మేము చేయలేమో అని వెనకడికి రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్యం చెప్తుంది ఏంటంటే ఇలాగే రక్షణ పొందాలి. ఎలా రక్షణ పొందాలంట? ఎలా రక్షణ పొందాలంటే మనం పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన మనకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తాడు. అనేక మంది సాక్షాత్తంగా బాప్తిజము వాక్యం చెప్తుంది. అది నువ్వు నాతో మాట్లాడాలని ప్రార్థన చేసిన వారికి, మరి ముఖ్యంగా నాలో ఉన్నది చూపించు అని ప్రార్థన చేసిన వారికి, మనకు తెలిసిన విషయాలు ఒప్పుకుని నాకు తెలియని దాన్ని నాకు చూపించు అని ప్రార్థన చేసిన వారికి, అయ్యా నీ దగ్గరికి నీ బిడ్డగా స్వీకరించబడటానికి నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఒక కడిగిన ముచ్చులాగా ఉండాలనుకుంటున్నాను, నాలో ఇంకేమైనా ఉంటే చూపించు అని అడిగిన వారికి దేవుడు సమాధానం ఇవ్వకుండా నా కళ్ళారా చాలా మంది విషయంలో చూశాను. మీకు ఇచ్చాడా దేవుడు అలాంటి సమాధానం? మీలో చాలా మంది ఇచ్చాడు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మీలో మాట్లాడి అలాంటి సమాధానం ఇచ్చాడు. వాక్యం నుంచి మాట్లాడాడు, మనసులో నుంచి మాట్లాడాడు, మీ హృదయాల ప్రత్యేకమైన ఆలోచనలు పెట్టాడు. ఒకవేళ ఇంకా నీ జీవితం గురించి దేవుడిని అడగాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడే దేవుడై, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. సరే, అప్పుడు ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ దేవుడు ఒక మనిషి యొక్క ప్రార్థనను ఆలకించి ఎలా జవాబిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఒక మనిషి యొక్క ప్రార్థనను ఆలకించి నాకు చూపించయ్యా ఒక రుజువు. నేను మారుమూల పొందినప్పుడు చివరి చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నువ్వు నన్ను క్షమించాననడానికి నాకు విడుదల ఇవ్వు, నువ్వు విడుదలిస్తే తప్ప నేను క్షమించాలనే దానికి నాకు గుర్తు దొరకదు అని ప్రార్థన చేసినప్పుడు ఆ విడుదల ఆయన ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళు దేవుడు ఎవరు అని నమ్మటానికి తడబడుతున్న వాళ్ళ మధ్యన ఏదే ప్రార్థన చేస్తున్నాడు, రుజువు కావాలని. ఆ రుజువులో ఏం జరిగిందంటే, ఆ రుజువు చూపించడానికి ఏరియా ప్రార్థన ఆయన వినడానికి, ఏరియా ప్రార్థన ఆయన ఆలకించడానికి జరిగిన విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. మొదటిగా ఆయన ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడంటే సమాధానం ఇచ్చే దేవుడికి, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడికి చేశాడు. మన దేవుడు అలాంటి దేవుడు. మూడోది ఏం చేస్తా ఉన్నాడంటే 30వ వచనం చదువుదాం ఒకసారి. 30వ వచనము చివరి భాగాన్ని చదువుదాం. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఒక్క నిమిషం ఇక్కడ ఆవుదాం. దేవుడు జవాబిస్తాడు, దేవుడు మనుషులతో మాట్లాడతాడు, తాను దేవుడై ఉన్నానని మనుషులకు ప్రత్యక్షత ఇస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. అది జరగాలంటే, నీ జీవితంలో జరగాలంటే, మొదటిగా నువ్వు చేయాల్సింది తెలుసా? బలిపీఠమును బాగు చేయాలి. ఏ బలిపీఠము అది? హృదయం అనే బలిపీఠం. ఇక్కడ చెప్పబడుతున్న బలిపీఠానికి ముందు రెండు పదాలు కనబడుతున్నాయి. అక్కడ పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం. ఏ బలిపీఠం అంటే అక్కడ ఏదో మాట్లాడుతున్నది? పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం. ఆ బలిపీఠం ఎవరిది? యెహోవాది. కానీ ఎలా ఉందంటే పడద్రోయబడి ఉంది. బలిపీఠం గురించి మీరు కొంతమంది నాకు తెలుసు పాత్రలను కూడా ఎక్కువ చదువుతూ ఉంటారు. మంచిది, పాత్రలను చదవాలి. అన్ని బైబిల్ అంతా చదవాలి. బైబిల్లో ప్రతి వాక్యము, ప్రతి అక్షరము, ప్రతి పదము దేవుడికి సంబంధించింది. బలిపీఠం గురించి పాత గ్రంథంలో మాట్లాడుతూ లేవీయులకు రాసిన లేవీకాండం 6:12లో మాట్లాడేది ఏంటంటే, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండు చుట్టబలిను అని మాట ఉంటుంది. మంటం కానీ రాగలగన్నారు రెండింటిలో ఒక మాట ఉంటుంది. 6:12 బలిపీఠం మీద చదువు అగ్ని మండుచు ఉండాలి. చాలా ఏ బలిపీఠం అనేది ఏంటంటే, అక్కడ బలిపీఠం చాలా మంది దీని బలిపీఠం అంటే బలిపీఠం కాదు, దీని పేరు పుల్పీట్. పుల్పీట్ అంటే అర్థం ఏంటంటే, మనం మనకి మాట్లాడటానికి అవసరమైన వాటిని పెట్టుకోవడానికి ఉపయోగపడేదని పుల్పీట్ అంటారు. దీన్ని బలిపీఠం అని చాలా మంది అనువదించుకుని బలిపీఠం కాదు, లేదా బలిపీఠం లాగా దీన్ని పవిత్రంగా చూడటం మంచిది. ఇది బలిపీఠం కాదు, దీన్ని పుల్పీట్ అంటారు ఇంగ్లీష్లో. అది మన తెలుగులో అది బలిపీఠం అని పొరపాటు పడతా ఉన్నారు. ఇది బలిపీఠం కాదు. బలిపీఠం అంటే పాత నిబంధనలో ఉన్న బలిపీఠం మీదకి ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని సరిచేసుకునే ఒక స్థలం బలిపీఠం అనేది. ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేస్తారు మనిషి అనేవాడు. ఒప్పుకుంటున్నారా?
నువ్వు ఒప్పుకునే జరుగుతుంది అని మనం ఒప్పుకుంటే బలంగా ఉంటుంది, మనకు అర్థమైనట్టు. ఏదో ఒకటి చేస్తాం మనం, క్రియల్లోనో తలంపుల్లోనో ఏదో ఒకటి మనుషులుగా చేస్తాము. పాత నిబంధన ప్రకారము దాన్ని దేవుడితో సరి చేసుకోవాలంటే ఒక పక్షినో ఒక గొర్రెనో మేకను తీసుకురావాల్సి వచ్చేది. అది బలిగా అర్పించబడుతున్నప్పుడు, అది చంపబడతా ఉన్నప్పుడు, అది స్లేమ్ చేయబడుతున్నప్పుడు, అది ఖండించబడతా ఉన్నప్పుడు అది కొట్టుకోవడం చూసి అరే నేను చేసిన పాపానికి ఆ జంతువు శిక్షించబడిందే అని పశ్చాత్తాపం కలిగి మనుషులు మళ్ళా అలా చేయరు అని దేవుడు ప్రవేశపెట్టిన ఒక నిబంధన అది. ఆ బలి పశువుని బలిపీఠం మీద దహించే వాళ్ళు. బలిపీఠం అనేది పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనిషికి మధ్య సమాధానం పరచబడే క్రియ జరిగే ఒక స్థలం. చాలా విలువ దానికి. ఆ బలిపీఠము మీద బలి పశువు అర్పించబడినా అర్పించబడకపోయినా అగ్ని అనేది రగులుతూ ఉండాలి, మంట మండుతూ ఉండాలి. అది పాత నిబంధన బలిపీఠం యొక్క నిబంధన. అది ఖచ్చితంగా బలిపీఠం ఉంటే దాని మీద మంట ఉండాలి. ఆ మంటలో ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడితో సమాధానం చేయబడే బలి పశువు అర్పించబడతా ఉండాలి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అదే బలిపీఠము మన హృదయము. మన హృదయము దేవుడితో మనం సమాధానం పరిచే ఒక స్థలముగా మార్చబడాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. మొట్టమొదటి బలిపీఠము నీ హృదయము. నీ బలిపీఠం మీద, నీ హృదయం మీద ఏమి మండాలంట? నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. ఈ రోజుల్లో కూడా చాలా మందికి మంట వస్తూ ఉంది కదా. ఎక్కడ వస్తుంది మంట? ఎక్కడ వస్తుందంటే కడుపులో మంట వస్తూ ఉంది. అందరూ గ్యాస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గ్యాస్ ప్రాబ్లమ్తో ఉన్నారు. నేను వెళ్ళిన ఊళ్ళో ఆ దేశంలో వాళ్ళెవరికి గ్యాస్ అంటే తెలియదు. వాళ్ళ టేబుల్ రావు, మ్యాక్సిమం కొంతమంది పొట్టలు కూడా ఉండవు. బాగా తింటారు, పొద్దున్న సాయంకాలం తింటానే ఉన్నారు. మన తిండికి వాళ్ళకి అసలు పోసేము. మన రోజుకు ఒక అరకేజీ తింటే వాళ్ళు రోజుకు 3 కేజీలు తింటారు. అయితే ఎప్పటికీ లావు అవటం కానీ, పొట్టలు రావడం కానీ, టేబుల్ రావడం కానీ ఏమీ లేవు. మన వాళ్ళు అంటే మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే కొంచెం చిన్న ఖచ్చితంగా అందరికీ చిన్న పిల్లలు కూడా తేపుతుంది. చాలా మంది సరే ఇంత చిన్న పిల్లలు కూడా తేపు వస్తున్నాయి ఏంటా, ఇంత పిల్లలు కూడా గ్యాస్ ప్రాబ్లం ఏంటా. వాళ్ళు తినే ఆహారం వేరు, వాళ్ళంతా ఆకులు తింటున్నారు, అన్ని తింటున్నారు, అందులో ఆకులు ఎక్కువ తింటున్నారు. మనకేం మంటుందండి ఇప్పుడు చాలా సార్లు కడుపులో మంట. అయితే గ్యాస్తో మంట, లేకపోతే పక్కన బాగుపడతాడని కదా. ఎవరన్నా మన చేతిలో కొంచెం తక్కువే అనుకుంటున్నాను కదా. నేను చాలా సంఘాల్లో కూడా, సంఘాలు ఉండకూడదు, సంఘాల్లో కూడా ఎవరైనా కొంచెం బాగుపడ్డారంటే అందరూ వాళ్ళ మీద ఏం చేస్తారు? కడుపు మంట ఏడుస్తూ ఉంటారు. మనకి ఎట్లా లేదనుకుంటారు. అందరూ కలిసే ఉంటాము, కొంచెం బాగుపడితే మనం సంతోషిస్తాం, ఇంకా బాగుపడాలని కోరుకుంటామని నేను అనుకున్నాను. అనుకోవచ్చు అంటారా? ఇక్కడ బలిపీఠం మీద అగ్ని రగులుతూ ఉండాలి. కానీ ఎలా ఉందంటే ఏలియా బలిపీఠం దగ్గర దిగినప్పుడు అది పడద్రోయబడిన యెహోవా బలిపీఠం కనబడింది. వాక్యం ఇచ్చిన వారు, మీ హృదయం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటే, బలిపీఠం మీద ఉంటే అగ్ని ఎక్కడదంటే, నా మాట అగ్ని వంటిది. దేవుని మాట నీ హృదయంలో మండుతూ ఉండాలి. ఏ మాట అయితే చెప్పబడిందో అది నీకు ప్రోత్సాహకరంగా ఉన్నా మండుతూ ఉండాలి, నీకు బాధాకరంగా ఉన్నా మండుతూ ఉండాలి. దేవుని మాట నీ హృదయంలో మండుతూ ఉండాలి. ఆ మంట దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఉంటది. నీ హృదయం మండుతూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను అనుభవించగలుగుతావు. దేవుని వాక్యము, ఆయన మాట, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట అగ్ని వంటిది కాదా? ఏమైందంటే బలిపీఠం మీద రగిలే అగ్ని, బలిపీఠం మీద వెలుగుచున్న అగ్ని. ఆ అగ్ని ఏమైందంట? ఆ బలిపీఠం ఏమైందంటే పడద్రోయబడింది. మన జీవితాల్లో పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టుకుందామా? నీ నోట్లోంచి ప్రార్థన వస్తుంది, హృదయంలోంచి రావట్లేదంటే హృదయంలో ఉన్న అగ్ని ఆరిపోయినప్పుడు, మంట ఆరిపోయినప్పుడు ఏమొస్తుంది తెలుసా? పొగ వస్తుంది కదా. మంట ఉండాల్సింది ఆరిపోయేటప్పుడు ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ పొగ మన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలా చేస్తుంది, మన డిస్కంఫర్ట్ చేస్తుంది. మన హృదయాల్లో ఉండాల్సిన వాక్యము చల్లారిపోయింది. వాక్యం వెలుగుతూ ఉండాలి. వాక్యం అగ్ని లాంటిది. వాక్యము దహించి వేసే
అగ్ని. మన దేవుడికి అనేక పేరు, ఒక పేరు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మన హృదయాల్లో దహించు అగ్ని రగులుతూ ఉండాలి. అగ్ని రగలకపోతే పొగ వస్తుంది. ఆ పొగ నిన్ను నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందికరంగా మార్చబడుతుంది. చాలా మంది హృదయాలు పడద్రోయబడిన బలిపీఠాలుగా మార్చబడి, బలిపీఠంలో రగులుతా ఉన్నప్పుడు, బలిపీఠం మీద అగ్ని రగులుతా ఉన్నప్పుడు అది దేవుడికి ఆ హృదయానికి మధ్య సంబంధాన్ని చూపిస్తూ ఉంటది. దేవుడు ప్రత్యక్షంగా భూమి మీద తీసుకొస్తుంది. మనం చేసే ప్రార్థనలో ఆ ప్రార్థన ఫలించి, ఇప్పుడు మోషేకు పూజ వేసింది, ఎంత సంతోషం అనిపిస్తుందో ఆయన చూసినప్పుడల్లా. మన ఈడున్నాడు మమతా హర్ష, చిన్న హర్ష గారు, ఆశి గారు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఆ ప్రార్థన జవాబు కనబడతా ఉన్నాయి, మన కళ్ళెదురుగా కనబడతా ఉన్నాయి. మన కళ్ళెదురుగా కనబడినప్పుడు దేవుడి జవాబు మనం చూస్తూ ఉంటాము. ఆ కాలంలో ఒకరు ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేది, అప్పుడు జవాబు జరిగినట్టు వాళ్ళకి అర్థమయ్యేది. ఈ రోజు మన ప్రార్థన జవాబు ఏంటి తెలుసా? మన హృదయంలో అగ్ని రగులుతా ఉన్నారు. పడద్రోయబడిన మందిరాలు, పడద్రోయబడిన బలిపీఠాలు కట్టబడాలి. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనకు జవాబును పొందుకోవాలంటే నీ హృదయం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఆయన రాళ్ళు తీసుకొస్తాడు, కడతాడు. రాళ్ళు తీసుకొచ్చి కడతాడు. నేను 32వ వచనం నుంచి 32, 33, 34, 35 వచనాలు. ఈ 5 వచనాలు కనుక మనం చూస్తే, ఇప్పుడు చదవటానికి మనకి సమయాన్ని కేటాయించలే, కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే బలిపీఠాన్ని, పడిపోయిన బలిపీఠాన్ని మరలా కొత్త రాళ్ళతో కడతా ఉన్నాడు. ఆ రాళ్ళను సరిచేట్లా కింద చూస్తే ఒక మాట ఉంటుంది, చాలా మంచి మాట. 31వ వచనం, యెహోవా ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు అగునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళను, పడిపోయిన బలిపీఠాన్ని పడిపోయిన రాళ్ళతో కట్టలా. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని, అగ్ని ఆరిపోయిన బలిపీఠాన్ని క్రొత్త రాళ్ళతో కడతా ఉన్నాడు. ఈ రాయి అనేది క్రీస్తు సాదృశ్యం. ఈ రాయి అనేది యేసు ప్రభువు సాదృశ్యం. రాతి చేత మన హృదయాన్ని కట్టుకోవాలి. రాతి అనే పునాది మీద మన బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం కట్టబడాల్సింది, హృదయం అనే బలిపీఠం కట్టబడాలి. క్రీస్తు అనే రాళ్ళ చేత కట్టబడాలి. కట్టబడినప్పుడు ఆ బలిపీఠం మీద చాలా నీళ్ళు పోశారు, కందకం చదివారు, ఆ కట్టెలన్నీ తడిపారు. అక్కడున్న కట్టెలు తడవబడి, బలి పశువు తడబడింది, రాళ్ళు తడబడి, అక్కడ గుంటలాగా చేసి, కందకంలాగా చేసి, కందకం నీళ్లతో పొంగేలాగా చేయబడింది. ఆ స్థలం అంతా బురదతో నిండిపోయింది. అక్కడ దేవుడు ప్రత్యక్షత కొరకు ఏలియా ప్రార్థన చేస్తాడు. 4వ విషయం నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఏలియా దేవుని అగ్ని ఎక్కడికి దిగిరమ్మని ప్రార్థన చేస్తానంటే తడిసిపోయిన కట్టెల మీదకి దిగిరమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలియా అగ్ని ఎక్కడికి దిగిరామని ప్రార్థన చేస్తానంటే తడిసి ముద్దైపోయిన రాళ్ళ మీదకి దిగిరామని ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ఎక్కడికి దేవుని అగ్ని దిగిరామని ప్రార్థన చేస్తానంటే బురదమయమైపోయిన స్థలాల్లో దేవుని అగ్ని దిగిరావాలని ప్రార్థన చేస్తాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, నీ జీవితము వెలిగించబడటానికి అసాధ్యమైన పరిస్థితిలో ఉందేమో నాకు తెలియదు. నీకు ఇది వెలుగుతుందనే ఆశ లేని పరిస్థితిలో నీ జీవితం వెళ్ళిపోయిందో నాకు తెలియదు. రాళ్ళు, కలిసిపోయిన రాళ్ళు కాలి బూడిదైపోతాయి. రాళ్ళు బూడిదైతే అవకాశం ఉంటుందా? మామూలుగా కలిసిపోయిన కట్టెలు వెలిగించాలంటేనే కష్టం. మనము క్రిస్మస్ టైంలో వంట చేసినప్పుడు ఆ మంచు సమయంలో ఏమంటారు, ఆ కట్టెలను లేదా పొలాల పొయ్యిలో పెడితేనే కష్టం అవుతా ఉంటుంది, వెలిగించడానికి కష్టం అవుతా ఉంటుంది. ఇక్కడ రాళ్ళు బూడిదైపోయింది, తడిసిపోయిన కట్టెలు బూడిదైపోయింది, బలి పశువు బూడిదైపోయింది. అక్కడ తడిసిపోయి బురదైపోయిన నేల ఎడారి వలె మారిపోయింది. పరిస్థితి మొత్తం మార్చబడింది. మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన ప్రార్థన
ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మన జీవితం మార్చబడటానికి అవకాశం లేదు అనుకునే ప్రార్థన, అనుకునే సమయంలో చేయబడిన ప్రార్థన కొరకు జవాబు పత్రిక చూస్తా ఉన్నాం. కొంతమంది జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉంటాయి. శారాకి గురించి రాసేటప్పుడు ఏమన్నారంటే, ఆవిడ ముసలైపోయింది, ఆవిడ గర్భము ఉడిగిపోయింది అయిపోయింది అంటే రాయబడింది. తను గర్భము ధరించడానికి అవకాశం లేదు, ఎండిపోయిన దానికి అయిపోయింది. బ్యారెన్ అనే మాట మాట్లాడతారు. బ్యారెన్ అంటే అర్థం ఏంటంటే, ఈ పత్తి చేలు ఉంటాయి కదా, పత్తి చేలు ఎక్కువ పత్తి చేలు దీంట్లో వేస్తారు, నల్ల మన్ను మీద వేస్తారు. అవి వర్షం రానప్పుడు ఆ చెట్లు ఎండిపోతాయి. ఎండిపోవడం మాత్రమే కాదు కానీ నల్ల రేగడి మన్ను పెద్ద పెద్ద గాడిలాగా విడిపోతాయి, పగిలిపోతాయి. ఈ ఎండిపోయిన చెట్లు ఆ గాడిలో పడిపోయి అక్కడ పంట ఉందనే ఆస్కారం లేకుండా, కనీసం పంట ఉందనే ఆనవాళ్ళు లేకుండా అయిపోతాయి. దాన్ని బ్యారన్ అంటారు. బ్యారన్ అంటే పచ్చగా ఉండాల్సిన పొలము పూర్తిగా ఎండిపోయిన గుర్తులు కూడా కనపడకుండా అది మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని బ్యారన్ అంటారు. శారా గురించి రాసినప్పుడు, అబ్రహాం భార్య శారా గురించి రాసినప్పుడు బ్యారన్ అనే మాట వాడారు. పూర్తిగా ఎండిపోయింది. ఇక్కడ రాళ్ళు ఎలాగైతే తడిచిపోయినాయో, కట్టెలు ఎలాగైతే తడిచిపోయినాయో, బురద అయిపోయి నిప్పు రవ్వ కనపడటానికి ఆస్కారం లేని స్థలంగా ఎలాగైతే ఆ స్థలం ఉందో, అలాంటి స్థలము, అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని మనం చూస్తూ ఉంటాం. అందులో శారా ఒకటి. తప్పిపోయిన కుమారుడు ఒకడు. చాలా మంది జీవితాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందులో మన పేరు కూడా పెట్టుకోవచ్చేమో. నా జీవితంలో చూడగలిగాను అలాంటి మార్పుని. ఏం చేసినా అవకాశం లేదు అనుకున్న పరిస్థితుల్లో ప్రార్థన ఏం చేసింది తెలుసా? ప్రార్థన పరలోకం నుంచి అగ్నిని దింపింది. ఆయన ఎలా ప్రార్థన చేస్తారంటే 36 నుంచి 37 వచనాలు ఎలా ప్రార్థన చేస్తారంటే, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడే ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిందిననియు ఈ దినమున కనపరచుము. దేవా, నిన్ను నమ్ముకున్న వ్యక్తిగా నేను ఉన్నానని, నా జీవితంలో మనుషులు చూడగలిగినట్లుగా నేను చేయని ప్రార్థన చేయి. ఎప్పుడు చేస్తా తెలుసా ప్రార్థన? నీకు ధైర్యం ఉన్నప్పుడు చేయగలుగుతావు. నిజంగా నా దేవుడికి నమ్మకంగా ఉన్నాను, నిజంగా నా దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడికి ఇష్టం లేదు, నా జీవితంలో ఏది లేదనే ధైర్యం ఉన్నప్పుడు దేవుడి దగ్గర చేస్తా. అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను కదయ్యా, ఇది నా చెయ్యి. ఏలియా ఆ మాట చెప్పగలుగుతున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. నువ్వు నిజమైన దేవుడివి, నేను నీ సేవకుడిని, అది రుజువు చేయ ఈరోజు అంటాడు. మనలో చాలా మంది అలా అడగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనలో లోపాలు చాలా మనకే తెలుసు. మన మనుషుల దగ్గర ఒప్పుకోవచ్చు, దాచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు చూస్తానని భయం ఉంటుంది కాబట్టి దేవుడికి ఇలాంటి ప్రార్థన చేయలేము. ఇలాంటి ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం లేకపోతే నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి, ఈ ప్రార్థన మార్చుకోవాల్సిన పరిస్థితి. 37 వచనంలో అంటాడు ఆయన, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువని, నీవు హృదయాన్ని నీ తట్టుకు తిరగజేయగలిగిన దేవుడు, తెలియనట్లుగా ప్రార్థన అంగీకరించు. ఎంత గొప్ప బైబిల్ మనిషి చేసిన ప్రార్థన చాలా గొప్పగా ఉంటాయి. సొలొమోను చేసిన ప్రార్థన ఉంటుంది, ఏలియా చేసిన ప్రార్థన ఉంటాయి. చాలా గొప్ప గొప్ప ప్రార్థన చేస్తారు వీళ్ళు. అంటే చాలా చేసే వాటి కొన్ని మనకు రాయబడి ఆ పదాలు చదువుతున్నప్పుడు, ఆ ప్రార్థన చదువుతా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతారు కదా. నేను ఈ సేవకుని అయ్యా, నువ్వు దేవుడివి, నేను ఈ సేవకుని, దీంట్లో ఏమి డౌట్ లేదు. ఈరోజు మనం చెప్పగలుగుతున్నావా, దేవా నువ్వు ఎలాగైతే నేను ఉండాలని ఆశపడుతున్నావు, నేను అలాగే ఉన్నా. అటు ఇటు బీరుకోలా, నువ్వు ఎలా ఏం ఆశపడుతున్నావో నేను అలాగే ఉన్నా. చాలా ఎక్కువ సార్లు అపవాది మనకు ఏం చెప్తాడు కదా, నువ్వు ఆయన ప్రార్థన చేయటమేంటయ్యా, నువ్వే దేవుడివి. అపవాది అవసరం చెప్పిన మొట్టమొదటి అబద్ధం ఏంటి తెలుసా? ఈ పండు తిని తినమన నీవు దేవుడివై ఉంటావు. ఇదే ఆలోచన ఇప్పుడు వరకు మన దేవుడిని మనం తయారు చేసుకుంటాం.
అమ్మా వాక్యం పశ్చాత్తాపడమని చెప్తున్నామ్మా అంటే మీరే చేసే పశ్చాత్తాపడటానికి అనే సమాధానం మన నుంచి వస్తా ఉంటాం. ఏం చేసావో ఎవరిని చెప్తారు? దేవుడిని అడిగి చెప్తారు. వాళ్ళని చెప్పకపోతే రా కూర్చుందాం మనం కలిసి ఏం చేసామో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పేలాగా మన మధ్యకి ఇలాంటి అగ్నిని ఆరోధించిన దేవుడు ఈరోజు దేవుడా, ఆ రోజు జవాబు దేవుడు ఈరోజు కూడా చాలా ధైర్యం వస్తుంది ప్రార్థించడానికి, చాలా ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా ధైర్యం తెచ్చుకోవాలి. దీన్ని సేవకున్నాయి అది రుజువు చేయి, వీళ్ళందరూ తెలిసేలా చేయి, వీళ్ళందరూ హృదయాలని కట్టు తిప్పు. ఈ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఈరోజు కొన్ని కొంతమంది విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు? ఏం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అయ్యా వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముకున్నారు కదా, అయ్యా మీ సన్నిధిలో ఉన్నారు కదా, వాళ్ళు తెలిసిన స్థాయిలో వచ్చి చేస్తా ఉన్నారు కదా, మరి తల్లిదండ్రులు అర్థం చెప్తారు. మీరు నమ్ముకున్న వారు ఒక్కరు నమ్ముకున్నా సరే వారిని విడిచిపెట్టని వాళ్ళవై ఉన్నామని అనేక మధ్య తెలియనట్టు ఈ కార్యం జరిగించు. మన దేవుడు చేసే దేవుడు. మన దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే నేను చెప్పిన వాక్యాలు మళ్ళీ మళ్ళీ ఆలోచించేటప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు నాకు అనిపిస్తే కొన్నిసార్లు అనిపిస్తే మీరు దేవుడు నమ్ముకుంటే నాశనం అయిపోతానని చెప్పుకోవడం ఎక్కువగా ఉందేమో అన్నట్టుగా చెప్పానేమో అనిపిస్తున్నారు. వాస్తవం నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తానంటే, ఏం చెప్తున్నానంటే చెప్పింది కొన్నిసార్లు మన ప్రొజెక్షన్ వేరేగా ఉండదు. నేను ఏం చెప్తున్నానంటే, మన పిల్లలకి చెప్తాం, అరే నువ్వు కనుక సరిగ్గా చదువుకోకపోతే దేనికి పనికి రావురా. ఇప్పుడు చెప్పారమ్మా, నువ్వు మార్చుకోకపోతే ఇలా ఉంటావు, మార్చుకుంటే ఇలా ఉంటావు, నువ్వు అలా చేస్తే ఇలా ఉంటావు. ఖచ్చితంగా మన పిల్లలు చెప్తాం. వయసు వచ్చేటప్పుడు చెప్తాం, అలా చెప్పేస్తాను సెట్ అయిపోతారు దాదాపు. నేను వాక్యంలో కూడా అదే చెప్తాను. దేవుడు నీకు దీవెనిచ్చే దేవుడు. నువ్వు అటు ఇటు అడుగులు వేయటం వల్ల చిన్న చిన్న విషయాల్లో దేవుడి దగ్గర నమ్మకం ఉండకపోవడం వల్ల అపవాది నీ జీవితంలో గెలుస్తున్నాడు. దుఃఖపడాల్సిన పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. మన దేవుడు జయమిచ్చే దేవుడు, కానీ మనము జయానికి వ్యతిరేకమైన పరిస్థితులు, ఓడిపోయిన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రార్థన చేసి ధైర్యం ఉందని దేవా నాకు చెయ్యి, ఎందుకు చేయవు ఇది. అక్కడ ఉన్న పరిస్థితిని ఇంకా వర్క్ చేస్తాడు. ఏరియా తల్లి మొత్తం ముద్ద చేసి అప్పుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి అంగీకరించి అనగానే 38 చదువుదాం. సరే, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని కూడా, అంటే బుగ్గి అంటే బూడిద కూడా కాలిపోయింది. కందకమున్న నీళ్లను ఆరిపోజేసాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న రాళ్ళలాగా, కట్టెల్లాగా ఏదైతే ఈ కాలము ఇది జరగదు అనుకున్న పరిస్థితి జీవితంలో ఉందో దాని కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన జవాబు కావాలంటే పడిపోయిన మన బలిపీఠాన్ని కొత్త రాళ్లతో, నేను పడిపోయానని ఒప్పుకోగలగాలి. పడిపోయిన దాన్ని కట్టాలి. కట్టబడిన దాని మీద బలి పశువుని, కట్టెలను, ఏదైతే ఉందో దాన్ని అక్కడ తీసుకురావాలి. నీ జీవితంలో ఏదైతే కష్టం ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏది జరగాలని కోరుకుంటున్నావో దేవుని వాక్యానుసారంగా దాన్ని బలిపీఠం మీద తీసుకురా. నీ హృదయం అనే బలిపీఠాన్ని కట్టు, నీ హృదయం అనే బలిపీఠం మీద తీసుకురా, ప్రార్థన చేయి. అది నీ జీవితంలో మరి అన్నిటికీ కనపడుతున్న దేవుడు తొలగించగలుగుతాడు. నా జీవితంలో చూడగలిగాను ఎన్నో విషయాలని, ఇది ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు దాని తాలూకు జాడ కూడా లేకుండా దేవుడు తొలగించడం చూశాను. మీ జీవితాల జరిగి ఉంటాయి. ఇంకా మిగిలిన వాటి కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాము. క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.